హాయ్ డిఎస్సి ఆస్పిరెంట్స్. ఈరోజు మనం 7th క్లాస్ మ్యాథ్స్లో రాసులను పోల్చుట ఈ చాప్టర్లో అభ్యాసం 7.2 నేర్చుకుంటాము. ఇందులో మొత్తం 11 క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రతి బిట్టు కూడా చాలా ఇంపార్టెంట్. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ట్రై చేయండి. ఓకేనా? మీకు అంత టైం లేకపోయినా స్పీడ్గా పెట్టుకొని వినేసేయండి. ఓకే, నెక్స్ట్ మనం ఫస్ట్ క్వశ్చన్ చూసామంటే, దిగువ లావాదేవీల్లో లాభము లేదా నష్టము ఎంతో చెప్పండి. ప్రతి సందర్భంలో లాభ శాతం మరియు నష్ట శాతం కూడా కనుగొనండి అన్నారు. ఇక్కడ లాభం వస్తే లాభ శాతము, నష్టం వస్తే నష్ట శాతం కనుక్కోవాలి. ఇక్కడ గార్డెనింగ్ షేర్లు 250 రూపాయలు కొనుగోలు చేయబడ్డాయి మరియు 325కు విక్రయించబడ్డాయి. లాభం వస్తుందా, నష్టం వస్తుందా? గార్డెనింగ్ షేర్ అంటే గార్డెనింగ్లో మొక్కల్ని కట్ చేయడానికి సిజర్ ఉంటుంది కదా, అదనమాట. దీన్ని 250 రూపాయలకి కొనుగోలు చేసి 325కి అమ్మారు. లాభం వస్తుందా, నష్టం వస్తుందా? ఎక్కువ కదా ఇది, కాబట్టి ఎంత లాభం వస్తుంది? ఇందులో నుంచి 250ని తీసేద్దాం. ఎంత? 5, 7, 75 రూపాయలు లాభం వచ్చింది. ఇక్కడ మనము లాభం కనుక్కున్నాం. మళ్ళీ ఇక్కడ ఏమన్నారు? లాభ శాతం లేదా నష్ట శాతం అన్నారు. ఇక్కడ లాభం వచ్చింది కాబట్టి లాభ శాతం కనుక్కోవాలి. లాభ శాతానికి సూత్రం ఏమి? లాభ శాతం ఈక్వల్ టు లాభం బై కొన్న వెల ఇంటూ 100 కదా. ఇక్కడ లాభ శాతం మనం కనుక్కోవాల్సింది. లాభం 75, కొన్న వెల ఎంత? 250 ఇంటూ 100. దీన్ని సింప్లిఫై చేస్తే సరిపోతుంది. 25 ఒకట్ల 25 మూడుల 3 ఇంటూ 10 ఎంత? 30% లాభ శాతం వచ్చింది. నెక్స్ట్ బి చూసామంటే, రిఫ్రిజిరేటర్ 12,000కి కొనుగోలు చేశారు. దీన్ని 13,500కు విక్రయించారు, అమ్మారు. అయితే లాభమా నష్టమా? ఇక్కడ ఎక్కువగా అమ్మారు కదా, కాబట్టి ఎంత లాభము అంటే దీన్ని ఇందులో నుంచి తీసేద్దాం. 12,000 తీసేస్తామంటే 1,500. ఇది లాభం. లాభం వచ్చినప్పుడు లాభ శాతం కనుక్కుందాం. లాభ శాతానికి సూత్రం ఏమి? లాభం బై కొన్న వెల ఇంటూ 100. ఇక్కడ లాభం ఎంత వచ్చింది? 1,500 బై కొన్న వెల ఎంత? 12,000 ఇంటూ 100. దీన్ని మనం సింప్లిఫై చేయాలి. ఓకేనా? ఇక్కడ 2 సున్నాలు లవంలో, 2 సున్నాల హారంలో, మళ్ళీ ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0. దేంతో పోతుంది? 2, 2 ఆర్ల 2 5ల 3 5ల 3 2ల 6 కదా. 5 5ల 25/2 వచ్చింది. దీన్ని ఇలా అయినా వేయచ్చు, లేదంటే 25ని 2తో భాగించామనుకోండి. 2 ఒకట్ల 2, 2 2ల 4 అంటే 5 కింద తెచ్చుకుంటాం. 0.0, 2 5ల 10 అంటే ఇంత 12.5%. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ సి చూద్దాం. సి ఏమి? ఒక అల్మారా 2,500 కొన్నారు, దాన్ని 3,000కి అమ్మారు. లాభం వస్తుందా, నష్టం వస్తుందా? ఎక్కువ అమ్మారు కదా, లాభమే వస్తుంది. అంటే 3,000 నుంచి 2,500 తీసేస్తామంటే ఎంత లాభం వస్తుందో తెలుస్తుంది. ఇంత లాభం. లాభం కనుక్కున్నప్పుడు లాభ శాతం కనుక్కోవాలి. లాభ శాతం ఈక్వల్ టు లాభం బై కొన్న వెల ఇంటూ 100. ఓకే, ఇప్పుడు లవంలో 2 సున్నాలు, హారంలో 2 సున్నాలు. 5 ఒకట్ల 5 5ల 25, 5 20ల అంటే 20% లాభ శాతము 20 వచ్చింది. ఓకే, నెక్స్ట్ డి చూసామంటే, ఒక స్కర్ట్ 250 రూపాయలు కొని 150 రూపాయలకి విక్రయించారు. అంటే తక్కువకి అమ్మారు కదా, సో నష్టం వచ్చింది. ఎంత నష్టం వచ్చింది? ఇందులో నుంచి 150 తీసేస్తే 100 రూపాయలు నష్టం వచ్చింది. ఇప్పుడు నష్ట శాతం కావాలంటే నష్టం బై కొన్న వెల ఇంటూ
100 ఇందులో ప్రతిక్షేపించుకుంటాం. ఎంత నష్టం వచ్చింది మనకి? 100 నష్టం వచ్చింది. కొన్న విల ఎంతమా? 250 కదా, ఇంటూ 100. ఓకేనా? ఇప్పుడు లవంలో 0, హారంలో 0, 5 రెండ్ల 5 ఐదుల 5తో 5 20ల 20 ఇంటూ 2 ఎంత? 40%. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ప్రాబ్లం చూస్తే క్రింది నిష్పత్తులను శాతాల్లోకి మార్చండి అన్నారు. 3:1 కదా, అంటే శాతాల్లోకి మార్చాలంటే ఏమీ లేదు. ఇక్కడ మొత్తం ఎన్ని భాగాలు ఉంది? ఇక్కడ 3, ఇది ఒకటి 4 కదా, 4 భాగాలని కింద తీసుకుంటాం. హారంలో 3. శాతంలోకి మార్చాలంటే 100తో గుణించుకొని పర్సంటేజ్ సింబల్ ఇస్తాం. ఇదొకటి. తర్వాత ఇంకొకటి ఉంది కదా, 1/4 ఇంటూ 100%. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 4 1 4 25ల 25 3 75%. 4 1 4 25ల 1 25ల 25%. ఇంతే. ఓకే, ఫస్ట్ దానికి అర్థమైందా? ఫస్ట్ మొత్తం ఎన్ని భాగాలు ఉందో దాన్ని హారంలో వేసుకుంటాం. దీన్ని ఫస్ట్ దాన్ని ఇక్కడ ఒకటి ఉంది కదా, అది ఇక్కడ వేసుకున్నాం. అంటే 75 1 25 1. ఓకే, నెక్స్ట్ దీన్ని చూస్తామంటే బి చూస్తే 2:3:5 కదా, 2:3:5. మొత్తం ఎన్ని? 2 1 3 5 10. 10 కదా, ఈ 10ని హారంలో వేసుకుంటాం. ఫస్ట్ది వచ్చి 2 ఇంటూ 100. శాతంలోకి మార్చాలంటే 100తో గుణించుకోవాలి అంతే. ఇదొకటి. ఇంకొకటి ఏమి? 3 మొత్తం భాగాలు 10 కదా, ఇంటూ 100. నెక్స్ట్ ఇంకొకటి ఏముంది? 5 మొత్తం భాగాలు 10 కదా, ఇంటూ 100%. దీన్ని సింప్లిఫై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ హారంలో 0, లవంలో 0. 2 ఇంటూ 10 అంటే 20%. హారంలో 0, లవంలో 0. 3 10ల 30%. 0 0 క్యాన్సిల్ అయింది. 5 బదులు 50%. ఇప్పుడు ఇది 20%, 30%, 50%. అర్థమైంది కదా ఇది. నెక్స్ట్ వన్ చూడండి. 1:4 కదా. ఇప్పుడు దీన్ని శాతంలోకి మార్చాలి అంటే మొత్తం ఎన్ని భాగాలు? 5. దాన్ని హారంలో తీసుకుంటాం. ఫస్ట్ దాన్ని లవంలో ఇంటూ 100%. ఇదొకటి. ఇంకొకటి ఏమి? మొత్తాన్ని హారంలో వేసుకొని ఈ 4ని లవంలో వేసుకుంటాము ఇంటూ 100%. ఇప్పుడు దీన్ని 5 1 5 1 5 20ల 1 ఇంటూ 20 అంటే 20%. ఇది 5 1 5 20ల 4 20ల 80%. ఓకేనా? 20% ఒకటి, 80% ఒకటి. మళ్ళీ మనం చేసింది 100కి ఈక్వల్ అయిపోతుంది. నెక్స్ట్ డి చూడండి. 1:2:5 అన్నారు. మొత్తం ఎన్ని? 1 1 2 3 కదా, 3 1 5 8. దీన్ని హారంలో వేసుకుంటాం. ఫస్ట్ది 1 ఇంటూ శాతంలోకి మార్చాలంటే 100తో గుణించుకుంటాం. నెక్స్ట్ 2/8 ఇంటూ 100%. లాస్ట్ది 5/8 ఇంటూ 100%. చాలా ఈజీ, ఏమీ లేదు. ఈ మొత్తాన్ని కూడుకొని హారంలో వేసుకుంటాం. ఈ 1 ఇక్కడ, 2 ఇక్కడ, 5 ఇక్కడ. ఇప్పుడు దీన్ని మనము సింప్లిఫై చేసుకుంటాం. ఓకే, ఇక్కడ 4 రెండ్ల 4 25ల 25/2 అంటే 25ని 2తో భాగించామనుకోండి. 2 12ల 24.0 2/5ల 10. అంటే దీనికి వాల్యూ ఎంత అంటే 12.5%. ఫస్ట్ది. ఇది దీనికి డబుల్ ఉండొచ్చు 2 కాబట్టి. దీన్ని 5తో గుణిస్తే ఇది వచ్చేస్తుంది ఈజీగా. లేదు మనం ఇట్లే సింప్లిఫై చేద్దామంటే కూడా 4 రెండ్ల 4 25ల 25 రెండ్ల 50 కదా, 50/2 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది వచ్చి 25%. నెక్స్ట్ ఇది లాస్ట్ది 4 రెండ్ల 4 25ల 25 25ల
125 కదా, ఇక్కడ హారంలో 2 ఉంది. సో భాగించామంటే 2 ఆర్ల 12, 5 తీసుకుంటాం. 2 2 4, 0.0, 2 5 10, 62.5 ఇది. ఓకే, ఇది చూడండి, ఇది 12.5%, 25%, 62.5%. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూస్తే, ఒక నగర జనాభా 25,000 నుండి 24,500కి తగ్గింది. తగ్గుదల శాతాన్ని కనుగొనండి అన్నారు. ఇక్కడ ఎంతకు తగ్గింది చూడండి. 25,000 నుంచి 24,500 తీసేసామనుకోండి, మనకి 500 తగ్గినట్టు. తగ్గుదలలో మార్పు బై అసలు విలువ, ఇది అసలు విలువ ఇంటూ 100. దీన్ని సింప్లిఫై చేసుకున్నామంటే చాలు. ఇక్కడ లవంలో 2 0, హారంలో 2 0, హారంలో 1 0, లవంలో 1 0, 5 1ల, 5 5ల, 5 2ల 2%. అంతే, అయిపోయింది ఈజీగా. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. అరుణ్ 3,50,000కు ఒక కారును కొనుగోలు చేశాడు. ఆ మరుసటి ఏడాది 3,70,000కు పెరిగింది. ధరలో పెరుగుదల శాతం ఎంత? ఇప్పుడు ఎంతగా పెరిగిందంటే 3,70,000 నుంచి ఈ 3,50,000 తీసేసామనుకోండి, మనకి 20,000 పెరిగింది నెక్స్ట్ ఇయర్. ఇప్పుడు పెరుగుదల శాతం అంటే పెరుగుదల అంటే 20,000 బై అసలు, ఇది 3,50,000 ఇంటూ 100. దీనికి ఫార్ములా ఉంది కదా, మనం నేర్చుకున్నాము ఆల్రెడీ. పెరుగుదలలో మార్పు బై అసలు విలువ ఇంటూ 100. ఒకవేళ తగ్గిందనుకోండి, తగ్గుదల విలువలో మార్పు బై అసలు విలువ ఇంటూ 100. ఇప్పుడు దీన్ని మనము సింప్లిఫై చేసుకుంటాం. ఓకే, 1 2 3 4 0, 1 2 3 4 0. ఓకే, 5 7 35, 5 20, 40/7 వచ్చింది. ఇక్కడ 40ని 7తో భాగించుకుంటాం. ఓకేనా, 7 5ల 35, పోతే 5 మిగిలింది. దీన్ని ఇలానే కూడా వదిలేయచ్చు, లేదా ఇంకా సింప్లిఫై కూడా చేసుకోవచ్చు. కానీ మనకు బుక్లో 5 5/7 ఇచ్చారు. 5 5/7%. అంతే. నెక్స్ట్ ఐదోది చూస్తే, ఐదోది చూడండి. నేను ఒక టీవీని 10,000 రూపాయలు కొనుగోలు చేశాను మరియు దానిని 20% లాభానికి విక్రయించాను. దీనితో నేను ఎంత డబ్బును పొందుతాను? ఇప్పుడు 10,000కి కొన్నాడు, 20% అంటే 20/100, ఇంత లాభానికి అమ్మారు అంటే ఇది లాభం. ఓకే, కొనింది ఎంత? 10,000. ఇప్పుడు మొత్తం ఎంత పొందారు అన్నప్పుడు లాభాన్ని కనుక్కోవాలి. ఈ కొన్న విలువ అంటే ఇది ప్లస్ ఈ లాభం కదా, ఆయన అమ్మింది, దీని వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఇక్కడ 2 0, 7 1 0, 7 1 0, 2 0, పోతే 1000 ఇంటూ 2, 2,000. లాభం ఎంత వచ్చింది? 2,000. ఈయన పెట్టుబడి పెట్టింది 10,000 కదా, ఇంత లాభము ఇంత అంటే మొత్తం ఆయన ఎంత డబ్బులు పొందుతాడంటే 12,000. అంతే, చాలా ఈజీ. సిక్స్త్ ప్రాబ్లం చూడండి. జూహీ ఒక వాషింగ్ మిషన్ని 13,500కు విక్రయిస్తుందంటే అమ్మడం కదా, అమ్మిన వేళ ఇంత. ఈ బేరంలో ఆమె 20% కోల్పోతుంది. అంటే శాతం ఇచ్చారు కాబట్టి నష్ట శాతం 20 కోల్పోయింది. ఆమె దానిని ఎంత ధరకు కొనుగోలు చేసింది? మనం కొన్న వేళ కనుక్కోవాలి. ఇంత కమ్మింది అయినా ఇంత నష్ట శాతం
వచ్చింది. అయితే కొన్న విల ఎంత అని అన్నారు. మనకు ఫార్ములా తెలుసు, నష్ట శాతం ఈక్వల్ టు నష్టము బై, నష్టం ఎప్పుడు వస్తుంది? కొన్న విల కంటే అమ్మిన విల తక్కువ ఉన్నప్పుడు. నష్టము బై కొన్న విల ఇంటూ 100. ఇందులో ఈ వాల్యూస్ ప్రతిక్షేపించి మనము కొన్న విలని కనుక్కుంటాం. ఓకేనా? మనకి నష్ట శాతం ఎంత ఇచ్చారు? 20. కొన్న విల ఎంతో మనకు తెలియదు. అమ్మిన విల 13,500 బై కొన్న విల తెలియదు ఇంటూ 100. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కొన్న విలని ఇటువైపు పంపించేస్తాను. అప్పుడు 20 కొన్న విల వస్తుంది. ఓకే, 20 కొన్న విల ఈక్వల్ టు ఈ 100 అనేది ఈ రెండింటిని గుణిస్తూ ఉంటుంది. కాబట్టి 100 ఇంటూ కొన్న విల 100 కొన్న విల మైనస్ ఇది రెండు గుణించినాం అనుకోండి 13,500 ఆల్రెడీ ఉంది. మళ్ళీ దాని పక్కన 2 సున్నాలు వస్తుంది. ఒకటిలో బదులు 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, 13,50,000. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ మైనస్లో ఉండే వాల్యూని ఇటువైపు తీస్తే ప్లస్ అవుతుంది. దీన్ని అటువైపు తీసుకెళ్ళామంటే మైనస్ అవుతుంది. ఇక్కడ చూడండి 13,50,000 ఈక్వల్ టు ఇది ఇటువైపు వెళ్ళింది అనుకోండి 100 కొన్న విలలో నుంచి 20 కొన్న విల తీసేస్తే 80 కొన్న విల వస్తుంది. ఈ మనకు ఓన్లీ కొన్న విలే కదా కావాలి. 80ని ఇటువైపు పంపించేస్తాం. ఓకే, అప్పుడు ఇక్కడ గుణించే 80 ఇటువైపు వస్తే భాగిస్తుంది. 13,50,000 బై 80 ఇది కొన్న విల. ఇప్పుడు దాన్ని మనం సింప్లిఫై చేయాలి దీన్ని. ఓకేనా? చేద్దాం. 0 0 క్యాన్సల్. 4వ ఎక్కంతో చేస్తున్నా. 4 2 8. ఇక్కడ ఉంది చూసారా ఈ మొత్తాన్ని. 4 3 12 పోతే ఇక్కడ ఒకటి ఉంటుంది 15 కదా, 15 ఉంటుంది. 4 3 12, 15లో 12 పోతే 3 0 ఉంటుంది. 4 7 28 పోతే మళ్ళీ ఇక్కడ 2 0 20 ఉంటుంది కదా. 4 5 20 మళ్ళీ 0. మళ్ళీ 2తో క్యాన్సిల్ చేస్తున్నా. చేస్తే 2 1 మళ్ళీ ఇక్కడ 1 3 ఉంటుంది కదా 13. 2 6 12 పోతే 1 7 17 ఉంటుంది. 2 16 పోతే 1 5 ఉంటుంది. 2 14 మళ్ళీ 1 0 ఉంటుంది. 2 10. ఇంత కొన్న విల ఇంత 16,875 ఇది కొన్న విల. ఇక్కడ మనం ఏమీ చేయలేదు. అమ్మిన విల ఇచ్చారు, నష్ట శాతం ఇచ్చారు, కొన్న విల కనుక్కోవాలి. నష్ట శాతానికి ఫార్ములా ఏమి? కొన్న విల మైనస్ అమ్మిన విల బై కొన్న విల ఇంటూ 100. ఇందులో ఈ వాల్యూస్ అన్ని ప్రతిక్షేపించి కనుక్కుంటే మనకి ఎంత వచ్చింది. ఇది చూడండి చాలా ఈజీగా ఉంది. శుద్ధ ముక్కలో కాల్షియం, కార్బన్ మరియు ఆక్సిజన్లు 10:3:12 నిష్పత్తిలో ఉంటాయి. ఏది? కాల్షియము, కార్బను, ఆక్సిజన్. ఇందులో శుద్ధ ముక్కలో కార్బన్ శాతాన్ని కనుగొనండి. ఈ శాతాన్ని కనుక్కోవాలి మనం. ఓకే, శాతం కనుక్కోవాలన్నప్పుడు నేనేం చెప్పాను? మొత్తాన్ని కూడుకొని హారంలో వేసుకోవాలి. ఓకేనా? 10, 13, 15, 25. 25ని హారంలో వేసుకుంటాం. వాళ్ళు కార్బన్ అన్నారు కాబట్టి 3. శాతంలో కనుక్కోవాలన్నప్పుడు 100తో గుణించి పర్సంటేజ్ సింబల్ వేస్తాం. దీన్ని సింప్లిఫై చేస్తే 25 1 25 4 3 ఇంటూ 4 ఎంత? 3 4 12 కదా. ఇంతే. కార్బన్ శాతం ఎంత అని అంటే 12%. నెక్స్ట్ ఇంకొకటి బి ఏం చెప్పారు? శుద్ధ ముక్కలో కార్బన్ 3 గ్రాములు అయితే శుద్ధ ముక్క యొక్క మొత్తం బరువు ఎంత అన్నారు. ఇప్పుడు కార్బన్ 3 గ్రాములు అయితే మొత్తం ఎంత? ఈ మొత్తాన్ని యాడ్ చేసుకుంటాం అంతే. 10, 13, 15, 25 అంటే మొత్తం ఎంత? ఇవన్నీ కలిపి అంటే 25 గ్రాములు. సారీ, ఇక్కడ వీడు 3 గ్రాములు అన్నాడు కదా ఇక్కడ. కాబట్టి ఈ మొత్తాన్ని కూడుకొని గ్రాములు రాస్తాం.
ఎయిత్ ప్రాబ్లం చూడండి. అమీనా ఒక పుస్తకాన్ని 275 రూపాయలు కొనుగోలు చేసింది. అంటే కొన్న వెల 275 మరియు దానిని 15% నష్టంతో విక్రయించింది. ఇట్లా పర్సంటేజ్ ఉంటే నష్ట శాతం అని, నష్ట శాతం 15. అయితే ఆమె దాన్ని ఎంతకు విక్రయించింది అంటే మనము అమ్మిన వెల కనుక్కోవాలి. ఓకేనా. మనకి నష్ట శాతానికి ఫార్ములా తెలుసు కదా. నష్ట శాతం ఈక్వల్ టు కొన్న వెల కంటే అమ్మిన వెల తక్కువైనప్పుడు మనకి నష్టం వచ్చేది. కొన్న వెల మైనస్ అమ్మిన వెల బై కొన్న వెల ఇంటూ 100. ఈ ఫార్ములాలో ఈ వాల్యూస్ని ప్రతిక్షేపించి అమ్మిన వెల కనుక్కుంటాం. నష్ట శాతం ఎంత? 15. కొన్న వెల 275 మైనస్ అమ్మిన వెల తెలియదు బై కొన్న వెల ఎంత? 275 ఇంటూ ఈ 100 ఇక్కడ వస్తుంది. ఇక్కడ భాగించే 275 ఇటువైపు పంపించామనుకోండి గుణిస్తుంది 15ని ఈక్వల్ టు ఇక్కడ గుణించే 100 ఇటువైపు వస్తే భాగిస్తుంది. ఇంకుడివైపు ఇక్కడ ఏముంది? 275 మైనస్ అమ్మిన వెల ఉంది. ఇప్పుడు దీన్ని మనము సింప్లిఫై చేసుకుంటాం. ఓకే. ఐదు ముళ్ళ 15, 5 20ల 100. మళ్ళీ 5తో 5 4ల 5 5ల 25, 5 5ల 25. 3 ఇంటూ 55 లవంలో ఉంది, హారంలో 4 ఉంది. 55 3ల 5 ముళ్ళ 15, 16. లవంలో ఎంత వచ్చింది? 165 బై హారంలో 4 ఉంది. కుడివైపు ఇది ఉంది అట్లే 275 మైనస్ అమ్మిన వెల ఉంది. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటాం. ఓకేనా. నేను పక్కన చేస్తా. 4తో 4 4ల 16, 5 కిందకి తెచ్చుకుంటాం. 4 1ల 4, 1 మిగిలింది. పాయింట్ పెట్టి 0, 4 2ల 8, 2 మిగిలింది. ఆల్రెడీ ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 0, 4 5ల 20. అంటే ఈ మొత్తం వాల్యూ మనకి ఎంత వచ్చింది? 41.25 ఈక్వల్ టు ఇటువైపు అది అట్లే ఉంది. మనకు అమ్మిన వెల కావాలి. దీన్ని ఇటువైపు తెచ్చుకుంటాం, దీన్ని అటువైపు తీసుకెళ్తాం. ఓకేనా. ఈ మైనస్ అమ్మిన వెల ఇటువైపు వస్తే ప్లస్ అమ్మిన వెల అవుతుంది. ఇక్కడ 275 మైనస్ ఇది 41.25 అంటే 275లో నుంచి 41.25 తీసేస్తాం. అప్పుడు అమ్మిన వెల వస్తుంది. ఓకేనా. ఇక్కడ వాల్యూ లేదు 0 పెట్టుకుంటాం. ఇక్కడ నుంచి 1 తీసుకుంటే 10, దీనికి ఇచ్చామంటే ఇక్కడ 10, ఇక్కడ 9 ఉంటుంది, ఇక్కడ 4 ఉంటుంది ఇక్కడ. ఓకే. 10లో 5 పోతే 5, 9లో 2 పోతే 7, 4లో 1 పోతే 3, 7లో 4 పోతే 3, ఇక్కడ 2 ఉంది. ఇంత అనమాట. ఎంత అమ్మిన వెల అంటే 233.75. ఇక్కడ మనం ఏం చేసాము? కొన్న వెల, నష్ట శాతం, అమ్మిన వెల కనుక్కోవాలి. ఇది ఫార్ములా. దీనిలో ప్రతిక్షేపించి సింప్లిఫై చేస్తే మనకి ఎంత వచ్చింది. ఓకే. 9వ ప్రాబ్లం చూడండి. చాలా ఈజీ. ప్రతి సందర్భంలో 3 సంవత్సరాల తర్వాత చెల్లించాల్సిన మొత్తాన్ని కనుక్కోమన్నారు. ఇంట్రెస్ట్ కాదు, మొత్తాన్ని. ఇక్కడ అసలు అంటే పీ కదా, 1200. ఇది వడ్డీ అంటే ఏమి? పర్సెంట్ ఉంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని 12. ఇది 3 సంవత్సరాల తర్వాత కాబట్టి టైం వచ్చి 3. ఇది ఒక సిచ్యువేషన్. బీది వచ్చేమి? పి అసలు 7500, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 5, టైము 3 సంవత్సరాలు. ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి? ఇంట్రెస్ట్ కలుపుకొని అసలుకి ఇంట్రెస్ట్ కనుక్కొని అసలుకి కలుపుకుంటే మొత్తం వస్తుంది. వీళ్ళు మొత్తం కనుక్కునేది కాబట్టి ఫస్ట్ ఐ కనుక్కోవాలి, మళ్ళీ
పి ప్లస్ ఐ కనుక్కోవాలి. దీంట్లో కూడా అంతే, ఐ కనుక్కోవాలి, ప్రిన్సిపల్ అమౌంట్, ఇంట్రెస్ట్ కలుపుకోవాలి. ఇక్కడ మొత్తం అడిగారు కాబట్టి ఐకి మనకు సూత్రం తెలుసు, ఐ ఈక్వల్ టు PTR బై 100. ఇక్కడ పి వాల్యూ ఎంత, 1200, టీ 3, ఆర్ వచ్చి 12 బై 100. ఇక్కడ హారంలో లవంలో 2 0, హారంలో 2 0, 12 12 144 ఇంటూ 3, 4 12 13 4. ఇది ఇంట్రెస్ట్. మనకు కావాల్సింది ప్రిన్సిపల్ అమౌంట్కి ఇంట్రెస్ట్ని కలుపుకోవాలి. అంటే 1200కి 432 కలిపామంటే 2 3 6 1. ఇది ఫస్ట్ దానికి, ఏ దానికి ఆన్సరు 1632. నెక్స్ట్ దీంట్లో ఐ కనుక్కుందాం. పి అంటే 7500, టీ అంటే 3, ఆర్ అంటే 5 బై 100. ఇది 2 క్యాన్సిల్ చేస్తాం. 75 ఇంటూ 15 చేద్దాం. ఓకే, 75 ఇంటూ 15 చేస్తే 5 5 25, 37, 75, 12 11. ఇది ఇంట్రెస్ట్ ఇంత వచ్చింది. ఈ ఇంట్రెస్ట్ని ప్రిన్సిపల్ అమౌంట్కి యాడ్ చేసుకోవాలి. 7500 యాడ్ చేస్తే 6 ఇంత వచ్చిందనమాట, 8625. ఓకేనా, ఇంతే. 10 చూడండి, చాలా ఈజీ. 2 సంవత్సరాల్లో 56,000 ఈ మొత్తంపై ఏ రేటున 280 వడ్డీని ఇస్తుంది అని చెప్పారు. ఏ రేటున అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి మనం. ఓకే, ఇక్కడ వచ్చి టైం 2 సంవత్సరాలు. ఇది పి, ప్రిన్సిపల్ అమౌంట్ 56,000, వడ్డీ ఐ ఎంత ఇచ్చారు 280, ఏ రేటున అన్నారు కాబట్టి 6 కనుక్కోవాలి. మనకు తెలిసిన ఫార్ములా ఐ ఈక్వల్ టు PTR బై 100. దీనిలో 6 కావాలి కాబట్టి దీన్ని గుణించామంటే ఐ ఇంటూ 100 బై ఈ పీటీని ఇటువైపు పంపిస్తే భాగిస్తుంది. ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు దీన్ని ఈ వాల్యూలన్నీ ప్రతిక్షేపించేస్తాం. ఐ అంటే ఇక్కడేమి 280 ఇంటూ 100 బై పి అంటే 56,000 ఇంటూ టీ అంటే 2, ఇది 6 వాల్యూ. దీన్ని మనం ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. 7 0 0 0 0 1 2 3 0 3 0 క్యాన్సిల్ చేస్తాం. 28 1 28 2 1/4 వచ్చింది. ఇది ఇలా అయినా వదిలేయచ్చు, లేదా 1ని 4తో భాగించామనుకోండి పోదు కాబట్టి 0 పాయింట్ పెట్టుకొని 0 పెడతాం. 4 2 8 పోతే 2, ఆల్రెడీ పాయింట్ పెట్టాం కాబట్టి 0, 4 5 20. ఓకేనా, అంటే 0.25% ఏంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇంకా లాస్ట్ ప్రాబ్లం ఒకటి ఉంది, అది చూసేయండి. లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ 11వ ప్రాబ్లం చూస్తే సంవత్సరానికి 9% వడ్డీ రేటుతో 45 రూపాయలు వడ్డీ చెల్లిస్తే ఆమె తీసుకున్న మొత్తం రుణం ఎంత? దీనిలో మనం ఏం కనుక్కోవాలంటే పి కనుక్కోవాలి. ఇక్కడ ఏం చెప్పారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9, సంవత్సరానికి అన్నారు కాబట్టి టీ వాల్యూ 1. ఓకే, వడ్డీ ఐ వాల్యూ ఎంత 45, మొత్తం రుణం పి కనుక్కోవాలి మనం. ఓకే, మనకు తెలిసిన ఫార్ములా ఐ ఈక్వల్ టు PTR బై 100. మనకు పి కావాలి కాబట్టి దాన్ని అటువైపు పంపిస్తే ఐ ఇంటూ 100 బై TR. ఇందులో ఈ వాల్యూలు ప్రతిక్షేపించేస్తాం. ఐ అంటే ఎంత 4 45, ఐ అంటే 45 ఇంటూ 100 బై
టీ అంటే 1, 6, 9. దీన్ని సింప్లిఫై చేస్తే మొత్తం ఎంతో తెలుస్తుంది. ఓకేనా? 9 1 9 5 5 × 100 500. ఇంతే. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.